సార్ ఇప్పుడు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు అయిన కేసులో ఇందులో ఈ అమ్మాయి ఏం చేస్తే అంటే అమ్మాయికి న్యాయం ఎలా జరగాలి అని అంటారు? అంటే ఆల్రెడీ కన్ఫెస్ చేశారు జరిగింది, తప్పు జరిగింది అని చెప్పేసి, కానీ ఇద్దరు ఆమోదంతోనే జరిగింది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. అసలు ఈ ఆరోపణల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేస్తే బెటర్ అంటారు? మనం యాక్చువల్గా చాలాసార్లు చెప్పాం, అయినా సరే ఇంకొకసారి చెప్దాం. ఆ అమ్మాయి ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్గా పైకి రావాలని ట్రై చేస్తుంది. ఆమె ఆశించినంతగా రాలేదని రిపోర్ట్ల ద్వారా ఎవరు చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదని నిన్న మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్లో పుష్ప1 ప్రొడ్యూసరు ఆయన అంటూ ఏంటంటే, సోషల్ మీడియాలో ఏదేంటో చెప్పేస్తున్నారు అంచేత మీరు కొంచెం కరెక్ట్ అనుకుంటానే ప్రింట్ మీడియాతో, అక్కడ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాతో వచ్చిన జర్నలిస్టులతో ఎవరో అడిగితే చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా ఆ అమ్మాయిని ఆల్రెడీ 6 months బ్యాక్ ఒక కోరియోగ్రాఫ్ ఒక సాంగ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి. మధ్యలో 6 months ఎంత గ్యాప్ వచ్చింది వాళ్ళకి షెడ్యూల్ గురించి వచ్చింది. తర్వాత దీని వెనకాల హీరో బన్నీ ఉన్నాడా అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు అతను స్టేట్ ఇతను స్టేట్ అతను ఎందుకు పెడతాడు ఇలాగా అని చెప్పేసి ఆయన బాగానే చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యే ముందు అందరూ సాంగ్ చేయాలట, ఈలోగా ఇలా జరిగింది అని చెప్పేసి అన్నారన్నమాట. ఇవి వ్యక్తిగత విషయాలుగా ఏదో ఉంటుంది అని ఆయన చెప్పాడు. నేను చెప్పేదానికి ఏం చెప్తానంటే, అసలు డ్యాన్స్ డైరెక్టర్కేనే అమ్మాయిలకి లేకపోతే న్యూస్ ఎందుకుంటుంది అంటున్నాను. డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటారు, ఓకేనా. ఇప్పుడు వాళ్ళు కూడా పెళ్లి అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొండే డ్యాన్స్ అసిస్టెంట్లు, అతను కూడా డాన్సర్ అనుకో, అతను కూడా డాన్సర్గా వస్తున్నాడు అనుకోండి. ఎందుకు ఎవడు అనుకుంటాడు ఈ అమ్మాయికి 1,00,000 మన 10,000 అన్నాను, 10,000 కాదు ఇంకా ఎక్కువ వస్తాడ. ఇప్పుడున్న ఇతనుకున్న డిమాండ్కి ఒక సాంగ్ చేస్తే ఇతనికి ఎంత వస్తుంది తెలియని అమ్మాయికి 70,000-80,000 కంటే ఎక్కువ వస్తాట. అంచేత ఆ ఇన్కమ్ కొంచెం పోయి ఉంటుందేమో అని నేను ప్రెడిక్ట్ చేశాను. ఎలాగంటే వాళ్ళ ఆవిడ చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఈయన వదిలేశారు ఆవిడ్ని అని చెప్పేసి నేనే పంపిస్తున్నాను కొంతమంది అన్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్తూ మొత్తం ఫుల్గా చెప్పిన దాంట్లో అక్కడక్కడ చెప్పాను పాయింట్లు మీకు. ఆ అమ్మాయి సుమలత అనే ఆయన భార్య చెప్పడం అనేది పూర్తిగా విన్నాను. అది టీవీ నైన్లో చేశారు, యాక్చువల్గా చాలాసేపు లైవ్ చేశారు, బాగానే కొన్ని పాయింట్లు చెప్పింది. నేను ఎందుకు పంపిస్తాను, మీరు వెళ్ళి మ్యాన్ హ్యాండిల్ చేశారా కొట్టారా అంటే కోపడ్డాను కొట్టి ఉంటుంది. ఎవరు ఆ అమ్మాయి ఇంట్లోనే, ఎవరో అమ్మాయి ఇంట్లోనే గొడవ పెట్టుకుంటా గెలదు భారీ కదా. నేను నా పిల్లలతో ఉన్నాను, రోడ్డు మీద పడేట్టుగా నువ్వు ఆయనకి గాలం వేస్తావేటి అన్నట్టుగా నువ్వు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? అక్కడికి వచ్చి అన్నయ్య అంటదట, ఇంటికి వచ్చి ఎవరు చెప్పలేదేమో పాయింట్. అమ్మాయిని ఈ అమ్మాయి ఎదురుకుండా సుమలత ఎదురుకుండా జానీని అన్నయ్య అంటదట. సో ఎలాగైనా అనుమానిస్తాం మనం. ఫైనల్గా అమ్మాయి యొక్క ఉద్దేశాలు వేరుగా ఉండి ఇతను బ్లాక్మెయిల్ చేసినట్టుగా నువ్వు ఎలా కావాలి, నేను ఎలా కావాలి, నేను మతం మారుతాను, పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయి ఇనిషియేషన్ ఇది. దాన్ని రివర్స్ చేసింది అనమాట. అతను మారమంటున్నాడు, మారమంటే అంటాడు, మొన్న అన్నాను కదా అది తప్పేటి. నువ్వు ఒక ముస్లింని పెళ్లి చేసుకుంటే నువ్వు ఆధిక్యతలో ఉన్నప్పుడు నువ్వు హిందూగా మారమంటున్నారు మా పేరెంట్స్, హిందూ వేసుకోమంటున్నారు, అంతే కదా. ఇప్పుడు జగన్ సిస్టర్ ఉంది షర్మిల, అది పెళ్లి చేసుకుంటే బ్రాహ్మణ్ కదా. నువ్వు రెవరెండ్గా మారితే ఏమీ చేయాలంటే అన్ని చేసుకుని ఉంటాడు. చీఫ్ మినిస్టర్ గారు అమ్మాయి, అన్ని అందమైన అమ్మాయి, ప్లస్ బోడంత ఆస్తి. అతను కూడా నేర్చుకుని క్రిస్టియన్ కంటే బాగా మాట్లాడతాడు. ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్ కంటే బాగా మాట్లాడగలుగుతాను. అనిల్ కుమార్ గురించి చెప్తున్నాను, సందర్భం వచ్చిందిగా చెప్తాను. తప్పేంటి మరి మతం మారమన్నారని ఆయన ఇప్పుడు పొద్దుట ఈ అమ్మాయి మీద క్లెయిమ్ చేస్తారా? ఇవన్నీ ఇదో సెక్యులర్ కంట్రీ మన కంట్రీ, అంచేత ఫోర్స్ చేయకూడదని పెడుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏమంటుందంటే మతం మార్పిడి నేరం అంటుంది. ఎవరన్నా అంటే బలవంతంగా మతం మార్పిస్తూ ఉంటారు కొంతమంది. ఒకప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళు అలా మారిస్తేనే క్రిస్టియన్స్ అయ్యారు, లేదా క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది భారతదేశంలో. అప్పుడు క్రిస్టియన్ ప్రచారకులు వచ్చి ఇక్కడ కొంచెం లేవరకంలో ఉన్న పూర్ పీపుల్ అందరికీ ఈ విధంగా ఇస్తానంటే మారారు, లేకపోతే రావాలి హిందూస్ ఓన్లీ. యు అండర్స్టాండ్? అక్కడక్కడ పోయి కన్వర్ట్ అంటారు, మీరు కన్వర్ట్ చేయడం కదా, ఎప్పుడు మీ ముత్తాతలు కన్వర్ట్ అయిపోయారు. ఆ విధంగా కన్వర్ట్ అయిన వాళ్ళే రాజారెడ్డి వాళ్ళను, మన వైఎస్ రాజశేఖర్ వాళ్ళంతా క్రిస్టియన్సే, ఆ పక్క క్రిస్టియన్స్ వాళ్ళంతా. దేర్ ఈస్ ఎ సే దట్ రాజారెడ్డి ఈజ్ నాట్ రెడ్డి ఎట్ ఆల్ అంటారు.
లోతుగా వెళ్తే తెలుస్తాయి విషయాలు. ఓకే, ఆ ఏరియాలో అక్కడ ఉండేవాడట ఆ ఊర్లో. సో అది అలాగే అయిపోయింది యాక్చువల్గా. అది వేరే విషయం, అంత పెద్ద అదొక పెద్ద చరిత్ర, రక్త చరిత్ర, బాంబు చరిత్రను. అవి పక్కన పెడితే ఇప్పుడున్న ఈ అమ్మాయి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫోర్స్ చేస్తుంది. వాళ్ళ మదర్ అంటుంది, మదరే పంపించేదట అక్కడికి ఎక్కడికని, కొంచెం వెల్దీగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమని, షార్ట్ డ్రెస్లు వేసుకోమని. ఎన్నిసార్లు చెప్పి నేను చెప్తాను. మరి ఈ పాయింట్ నేను చెప్పినట్లు మీరు పెట్టిన వీడియోలు ఇంకా రాలేదు, నేను ఎన్ని చెప్పాను ఆల్రెడీ. సో తను ఫోర్స్ చేస్తున్నందుకు ఒక సెక్యూరిటీ కోసం. ఇతను ఎలా ఒప్పుకుంటాడు ఫుల్ గాను? అంటే పెళ్లి చేసుకుంటాడా? పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు. మగవాడు ఆ లెవెల్ కూడా ఎప్పుడు వెళ్తాడు? పిల్లాడు వదిలేసి ఉద్దేశంతో అంటే వెళ్తాడు. ఆ వదలతో కూడా జాయినింగ్ చాలా ఈజీ ఆ క్యాస్ట్కి, ఆ రిలీజన్కి. తలానంటే పోక బయటికి. ఎవరి ఇన్సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుంది. ఒక భారీగా తను అంటుంది, ఒక భారీగా ఇంకొక అమ్మాయి వచ్చి మీ ఆయన నాకు కావాలంటే ఎవరైనా ఒప్పుకుంటారని అంటుంది. ఆ అమ్మాయి మాట్లాడే పాయింట్లు చాలా చాలా వ్యాలిడ్గా ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళడం అవసరం లేదు, అరెస్ట్ చేశారు వైరల్ గాను. ఓకేనా? ఆడెవడో ఆగుతాడు. అయితే నువ్వు తప్పు చేయకపోతే ఎక్కడ దాక్కోవడం కాదు, సాము చేయడానికి అక్కడికి వెళ్ళాడు. దాకా తిరిగి కూడా వాగుతుంటారు కొంతమంది. ఇది అతను ప్రకారంగా తప్పు చేయలేదు. అమ్మాయిలతో పడుకున్న విషయం ఇంతమంది ఉంటారు. వై దట్ గర్ల్ ఒకటి అన్న తర్వాత హీరో కొండరా? అదే చెప్పాను, గవర్నమెంట్ నాకు ఆర్డర్ వేసి ఆ హేమా కమిషన్లో నాకు ఇస్తే మొత్తం చెప్తాను. ఊరుకున్నా కదా ఎవరిస్తేనే. అతనికి ఎనీ సర్వీస్ హెస్ టు బి పెయిడ్ ఫర్ మీ. అది ఫిల్మ్ స్కూల్ కానీ ఏదైనా కూడా వితౌట్ మనీ చేయకూడదు. దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు డబ్బులు లేకుండా పనిచేస్తే డిస్కషన్ కాబట్టి చాలా బిజీగా ఉంటారు మీరు. ఆ విధంగా గవర్నమెంట్ నాకు అధికారం ఇస్తే నేను మొత్తం చెప్తాను. అది ఎవడు మిగలడు. ప్రతి ఒక్కడికి ఇల్లీగల్గా ఉంటాయి, ప్రతి ఒక్కడు మోసం చేసిన వాళ్ళు ఉంటారు. అందులో కొంతమంది ఉంటారు ఒకవేళ పడుకున్నా కూడా హెల్ప్ చేసే ఉంటారు. సో అందులో డ్యాన్స్ అంటే ఏంటి? ఫుల్లీ గర్ల్స్. బయట నుంచి పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. నన్ను అసిస్టెంట్ కూడా కాదు, డాన్సర్గా పెట్టుకోమంటే డబ్బులు కట్టాలి. అసిస్టెంట్గా అంటే స్పెషల్. అది అసిస్టెంట్ ఫర్ డాన్స్ డైరెక్టర్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ది డాన్సర్. డాన్సర్ ఓన్లీ ప్రతి పాటకి వెళ్తూ ఉంటాడు, ఒకసారి కార్డు వస్తేనే. అది చేయడానికి నీకు క్యాలిబర్ ఉండాలి కదా, చెప్పిన మూమెంట్ చేయగలగాలి కదా. నువ్వు ఎన్ని సినిమాలు చేసావు? నేను 100 పాటలు చేశానండి అంటే అన్నాడు అనుకో అబ్బాయి. సర్లే 2 లక్షలు పెట్టి కొనుక్కో అని అంటారు. వాళ్ళు పిలుస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అందరితో పాటు సరిగ్గా వేలిపోయింది అనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పక్కన పెడతారు. టైం వేస్ట్ అయిపోతుంది అక్కడ. రిహార్సల్ చేసిన తర్వాత కూడా చేయలేకపోయిన కొంతమంది దద్దీలు ఉంటారు. సో ఈ అమ్మాయిని అసిస్టెంట్గా తీసుకున్నారంటే ఒకటి మోజు ఉండొచ్చు, ఇంకోటి ఫ్రెష్గా ఉందనే అమ్మాయి. ఫ్రెష్గా ఉన్న అమ్మాయిలు ఎవరు? టీన్ ఏజ్ నుంచి వచ్చేవాళ్ళు ఫ్రెష్గా ఉన్నట్టు లెక్క. వాళ్ళ మీద మోజు చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళు టైనప్ చేస్తే టైనప్ అవుతారు. ఈ గొడవ అయిన తర్వాత చాలా వీడియోలు చూశాను. ఆ అమ్మాయి రిహార్సల్ చేస్తున్న వీడియో, ఆ గ్రీన్ ప్యాంట్ ఏది వేసుకునే 2-3 చూశాను. బాగానే చేస్తున్న అమ్మాయి. ఇంకా దట్ ఫ్రెష్గానే ఉన్నట్టుగా అనిపించింది నాకు అమ్మాయి. చిన్న అమ్మాయి కాబట్టి 20-21 ఇయర్స్ కాబట్టి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతను కోరుకుందా, ఇతను అమ్మాయి కోరుకుందా అంటే ఇతను కోరుకోవడంలో పెద్ద న్యూస్ ఏం కాదు. ఎవ్రీ డాన్స్ డైరెక్టర్ విల్ హ్యావ్ దిస్, ఎవ్రీ డైరెక్టర్ విల్ హ్యావ్, ఎవ్రీ ప్రొడ్యూసర్ విల్ హ్యావ్, ఎవ్రీ 90%. వాళ్ళ 10% లేకపోతే నేను అంటాడు నాలాంటాడు. ఆ విధంగా హీరోస్ ఉంటుంది. హీరోస్ అవుతారు డాన్సర్లే. ఇప్పుడు డాన్సర్ని చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఎందుకు పెడుతున్నారు? బొమ్మ నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ ఉంటారు, మోడల్ ఇన్ఛార్జ్ ఉంటాడు. సరే ఒక పెద్ద హీరో అడుగుతుంటాడు, ఏమంటే ఢిల్లీ అడుగుతాడు. మరి అమ్మాయికి వచ్చినప్పుడు పూర్తిగా అడిగిస్తాడు ఎవడు? వాడు డబ్బులు ఇస్తాడు ఎవడో కూడాను. ఇవన్నీ జరుగుతాయి. ఇంతకంటే పచ్చిగా ఎన్నిసార్లు చెప్పలేము. అన్నిట్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరు ప్రొవోకేట్ చేశారు, నువ్వు ఈ టైంలో పట్టుకుని ఏదో విధంగా పెళ్లి చేసుకుంటే తప్పితే నీకు ఇది ఉండదు, లేకపోతే నేను అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? సుమలత అవాయిడ్ చేయమంటుంది అనమాట. ఎఫ్ఐఆర్ ముదిరిపోతుంది కాబట్టి. డెఫినెట్గా భార్య ఈజ్ కన్సర్న్. పిల్లలతో పెట్టి రోడ్డు మీద వచ్చేస్తే రేపు అమ్మాయి మోజులో పోటీ పెళ్లి అయిపోయిన తర్వాత ఎంతకాలం ఉంటుంది? 2 సంవత్సరాలు ఇంకో దగ్గరికి వెళ్తాడు. వీడు కుక్కతో ఒక వంకర మగవాడిది కదా. అందులోనే అతను చాలా డిమాండ్ లో ఉన్న మంచి కొరియోగ్రాఫర్ కింద లెక్క. దేవుడు అలాగ ఇచ్చాడు, చదువు సంజయ్ ఉన్నా లేకపోయినా. సో ఇక్కడ ఏంటంటే అతను అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తాడు, ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు హెల్ప్ చేసినా కూడా అతను పైకి రావడమే కరెక్ట్. ఎందుకంటే అతను నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళని దెబ్బ కొట్టాడు కదా, తప్పు కదా. అతనికి బుద్ధి చెప్పాలనుకుంటే కోర్టు చెప్పాలి. ఫిలిం ఛాంబర్ అవి చెప్తే ఎవరు ఊరుకోరు. ఫిలిం ఛాంబర్లో, డాన్స్ అసోసియేషన్లో ఇది చెప్తారు. ఒకసారి కోర్టుకి వెళ్తే కేసు వీళ్ళందరూ నథింగ్. నేను ఇంకోసారి చెప్తున్నాను, వాట్ ఆర్ దే అని మనం వీళ్ళు పెట్టుకున్నాయి.
గవర్నమెంట్ రికగ్నేషన్ నేను పెడతాను. నా ఫిల్మ్ స్కూల్ రికగ్నేషన్ ఏమంటే లేబర్ ఆఫీస్ డబ్బులు కలిపి ఇస్తారు, ప్రాపర్ అడ్రస్ ఆధార్ కార్డులు అన్నీ ఇస్తాను మీకు. అప్పుడే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అవన్నీ చల్లవు. నేను ఛాంబర్ని అదరగొట్టాను కర్ణాటకలో, వెరవడన్నాడు జడ్జి చెప్పాను కదా. అదేవిధంగా రిలయన్స్ బలిరత్నం సినిమా మన తప్పు చెప్పాను తెలిసే కాదు, అదేదో ఉంటుంది కదా విక్రమ్ ఇలా యాక్ట్ చేస్తారు కదా, రాముడు కథకని తీశాడు అభిషేక్ బచ్చన్, రావణ్. ఆ సినిమాకి గొడవ వస్తే 25 crores కట్టమని వచ్చింది. అందరు పారిపోయారు ఛానల్. ఒక్కరు గొడవ ఏడిస్తే యాగానే ఉండదు ఛాంబర్లో ఉన్న మెంబర్లకి. 25 crores కట్టేసి అది సీన్ అవడుకుంటుంది, మొత్తం పారిపోయారు. నా కేసు ముందే కాఫీ షాప్ అంటే ఆ కేసు పెట్టాం. వీళ్ళు ఏం వేస్ట్ గానీ వీళ్ళు ఒక లెవెల్ వరకు చెప్తారు, పూర్తిగా నిలబడండి 50 కోట్లు వేస్తాడు నష్టపరిహారం కట్టగలరా? ఏం జరగదు. కానీ ఇతను యొక్క ఫ్యూచర్ని పాడు చేయడానికి ఛాంబర్కి కానీ ఎవరికి అధికారం లేదు. అది వాళ్ళ పర్సనల్ విషయం. నన్ను పెళ్లి చేసుకోమన్నాడు, నన్ను వాడు అంతవరకు ప్రూఫ్ అనేది అతను ఒప్పేసుకున్నాడు అనుకో, అవునండి నేను చేసుకోమంటాడు. చేసుకుంటుందా? ముస్లిం కానీ మ్యారీ 2-3 people. నేను అనలేదు, అయినా కూడా చేసుకుంటానంటుంది. ఐ డోంట్ మైండ్, నేను మా భార్యను ఒప్పిస్తానంటాడు. మ్యాటర్ సెటిల్ అయిపోయింది అవుట్. అంతే కదా, పెళ్లి చేసుకోమంటుంది, చేసుకుంటానంటాడు. వాళ్ళకి 10 మంది ఉండొచ్చు, 5-10 మంది ఉండొచ్చు కదా, అదే పెళ్లి చేసుకుంటాడు. బట్ నా పెళ్లి చేసుకుంటే మాత్రం అబ్బాయి కన్వర్టెడ్ ముస్లిం అంటాడు. అప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అంతేగాని మనం బయటకు ఉండి జడ్జిల్లాగా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. అబ్బాయి కూడా ఫ్యూచర్ ఉండాలి. నువ్వు చేసుకోలేదు, నీ ఫ్యూచర్ కూడా చెప్తాడా? ఇండస్ట్రీలో అందరూ కలిసి చెప్తారా? అలా ఎవరి ఫ్యూచర్ ఎవరు చెప్తారు? ఎవరి మార్కెట్ ఆడదు ఇక్కడ. అయితే ఇప్పుడు షష్ఠి వెనుక ఈ అల్లు అర్జున్ ఉన్నారు అని చెప్పేసి ఎందుకు? అదే అది లేదని అన్నాడు కదా, అతను స్టేజ్ ఇక్కడ స్టేజ్ పెట్టి ఆ అమ్మాయి మీద నువ్వు కేసు వేయమని అంటాడా అని అన్నాడే అనుకోండి, అటు పాపలు ఆడిపోతాడు. తప్పు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రొవోకేట్ చేస్తే అతని సినిమాల్లో అతను కొరియోగ్రాఫ్ ఇచ్చే ఉద్దేశంతో అని ఉంటాడు. ఇతను ఒకవేళ అతనికి డేట్ సరిగ్గా ఇవ్వలేదు ఏదో ఉంటుంది, అసలు విషయం చెప్పట్లేదు ఎవరు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ పాట చేస్తూ ఉంటాడు, ఇది జరగలేదు చెప్తున్నాను, చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో చిరంజీవి పిలుస్తాడు, ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తాడు? షారుఖ్ ఖాన్కే ఇస్తాడు. ఒకటి ముస్లిం, ఇండియన్ టాప్ హీరో అతను, కరెక్టేనా? ఓ రోజు లేట్గా వస్తుంది, ఇలాగా నా అసిస్టెంట్ పంపిస్తాను అనుకోండి, ఓ నువ్వు నాకే అసిస్టెంట్ పంపిస్తావు అని ఫీల్ అవుతాడు. ఇన్ని చూసే నేను ఎటువంటి అదంటే మీకు. సో అటువంటివి ఉండొచ్చు, డామినేషన్ ఉండొచ్చు. ఆ విధంగా పుష్పలో ఆ అమ్మాయికి ఇచ్చారు 2-3 సాంగ్లు. అక్కడ ఏమైనా లెటర్స్కి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎలా వస్తారు పైకళ్ళు? మొత్తం అంతా అమ్మాయి చేసినట్టుగా ఉంటే ఎవరైనా ఇస్తారు. నేను మనం చెప్పాను నా సినిమాలో సుచిత్రాకి ఇచ్చామని. కళామాస్టర్ అప్పుడు టాప్ 1 to 10 ఆమె ఫీల్ అవ్వలేదే, తనే వదిలేసి వెళ్ళిపోయింది. జనరల్గా అలాగే ఉంటుంది, ఎందుకంటే అన్ని సినిమా వారు చేసేలేదు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ ఇండస్ట్రీలో అన్ని సినిమా చేస్తాడా? లేదు, అందరూ అంత పే చేయలేరు కూడా. ఇక్కడ దీనికంటే టాప్ బాలీవుడ్ అలాగా కొంచెం పెద్ద పెద్ద సినిమాలు చేయడానికి చూస్తాడు. అటువంటిప్పుడు ఎవరు పట్టుకెళ్తాడు? అతనికి 40 రెస్టారెంట్ ఉంటారు. ఒక సినిమాకి ఒకళ్ళు వదులుతాడు, ఈ మధ్యలో గ్యాప్లో ఫ్లైట్లో వచ్చి ఇక్కడ చేసి అంతలా ఉంటారు కొంతమంది. లేదు సాంగ్ అంతా అయిపోయారు ఉండాలని ఒక పెద్ద హీరో అన్నాడు, ఆ సాంగ్ అంతా అయిపోయారు ఉంటాడు, ఆ 2 రెస్టారెంట్లు పెట్టుకుంటాడు. 2-3 ఉంటారు, ఒక మెయిల్ అండ్ 2 ఫీమేల్స్, 2 మెయిల్స్ ఫీమేల్ అని ఉంటారు అనమాట. అది జరుగుద్ది యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే ఏదో విధంగా వెనకాల నుంచి డెఫినెట్గా ఎవరో ప్రొవోకేట్ చేశారు అమ్మాయిని. నువ్వు ఉంటావు భరోసా, నువ్వు ఇప్పుడు వాడిని ఎలా పెట్టాలి, అందులో కుతంత్రంగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, ఈ లైంగిక వ్యవహారం అనేటప్పటికి సీరియస్ మ్యాటర్ కాబట్టి ఎవరికి లేదంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. నిజంగా హేమా కమిటీ లాంటి బాధ్యత నాకు ఇస్తే మొత్తం చెప్తాను. ఏం చేస్తావు కోర్టు? ఎందుకు ఇంతకుముందు ఛాంబర్లో రిపోర్ట్ చేసిన దానికి ఇప్పటి వరకు లేదు. వై హేమా చెప్పిన దానికి ఇప్పటి వరకు రియాక్షన్ లేదు కదా. 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఎవరెవరైతే ఉన్నారో అందరి పేర్లు చెప్పినా కూడా కెనాట్ ఏ బేసిస్ రిపోర్ట్ చేస్తే ఓన్లీ ఒక కమిషన్ వేసింది అంతే. అంత మాత్రాన మీరు వాళ్ళ దోషంగా చేర్చడం ఇంకా బోలంత ప్రాసెస్ ఉంది. నేను కాదంటాడు. కోర్టుకు వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత దాని జోక్ కూడా చెప్పారు, ఆర్ యూ గిల్టీ అంటే నాట్ గిల్టీ అనమాట లాయర్. దే రైట్స్ ఒక 10 సంవత్సరాలు ఆగడానికి. అది ఎవడో క్రిస్టియన్, చాలా ట్రూ క్రిస్టియన్ అన్నట. అలా అనుకుంటుందని చెప్పేసి ముందు అంటా అని చెప్పి ఆర్ యూ గిల్టీ అంటే ఎస్ అన్నాడు. లోపల అన్నాడు. నేను ఎందుకన్నానంటే ఇది ఆల్రెడీ జోక్ ఉండేది, రేడర్స్ డైజెస్ట్ అనే పుస్తకంలో వచ్చింది జోక్. ఎప్పుడైనా నాట్ గిల్టీ అని చెప్పాలి. నాట్ గిల్టీ అని లాయర్ వాదిస్తాడు, నా మీద కల్పించారు అని చెప్పేసి. సో
ఇవన్నీ కూడా ఊరికి కమిషన్ ఎందుకు వేశారు? ఐవాష్ అది. అక్కడ అమ్మాయికి ఎవరికో అన్యాయం జరిగింది దిలీప్ ద్వారాను. ఓకే, అమ్మాయి పేరు చెప్పాను మొన్న, జరిగింది. దాని మీద కేసు చేయాలి కాబట్టి 5 సంవత్సరాల ఎంక్వైరీ ఎంత ఉందో ఇండస్ట్రీ అది. మన దాంట్లో 1/4 కూడా ఉండదు. మలయాళం, కన్నడ కూడా చిన్న ఇండస్ట్రీకి లెక్క. ఈ మధ్యన కొద్ది పెద్ద సినిమాలు చేస్తారు కానీ వాళ్ళ ఇండస్ట్రీ చిన్నదే, వాళ్ళ ఏరియా చిన్నదే, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చిన్నదే, వాళ్ళ బిజినెస్ చిన్నది కంపేర్ టు తెలుగు అండ్ తమిళ్. తెలుగు తమిళ్లు హిందీని మించిపోతున్నాయి. దేశం అంతా మాట్లాడి హిందీ భాషను మించిపోతున్నాయి తెలుగు సినిమాల్లో కలెక్షన్లో వాటిల్లోనూ. రెమ్యునరేషన్ కూడా విజయ్ టేక్స్ మోర్ దెన్ 90% ఆఫ్ ద బాలీవుడ్ హీరోస్, ఒక షారూక్ ఖాన్ తప్ప. విజయ్ రెమ్యునరేషన్ ఒక షారూక్ ఖాన్ ఇద్దరితో ఒకటే అనుకుంటా. ఇంకో సంవత్సరం పోతే షారూక్ ఖాన్కి ఏముండదు, ఎదురుగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తానంటే ఇది వాస్తవం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మరి చిరంజీవి పెద్ద హీరోయే, మరి ఇలా ఈ పెద్ద హీరోలు తీసుకుంటలేదా? ఇప్పుడు తీసుకుంటే చాలా ఎక్కువ. అతనికి 40-50 crores తీసుకున్నాం అంటే అతను ఈ జీవితంలో అందు ముందు ఎప్పుడు కూడా ఇటువంటి రెమ్యునరేషన్ చూడలేదు. ఇప్పుడు యంగ్ హీరోస్ అందుకని ఎక్కువ తీసుకున్నారు. మీకు అర్థమైందా? సో ఈ డాన్స్ మాస్టర్ అనేది డెఫినెట్ గా ఫ్రేమ్ చేశారు. ఫ్రేమ్ చేసినా కూడా ఇది శ్రీ వైష్ణవ కాదు, ప్రతి ఒక్కటిగా ఇదే ఉంటుంది. అది లేకపోతే అది నపుసుకుడు లెక్క. మీకు అర్థమైనప్పుడు నీకు అందరికీ ఉంటుంది, అందరూ హీరోయిన్స్కి ఉంటుంది, అందరూ హీరోస్కి ఉంటుంది. 90% పీపుల్కి 10% ఉంటే వాళ్ళు పైకి రారు. పర్మనెంట్గా రావట్లేదు అంటారు. అదేనా అమ్మాయి కానీ నేను ఆ టైప్లో ఏనంటే నేను ఆ టైప్ అండి, నేను కొంచెం ఓటే ఈ టైప్ మాకు వద్దంటారు. ఇట్లా ఇది జరుగుతుంది. నేను డైరెక్ట్గా చెప్తుంటే అర్థం చేసుకోరన్నాను. హీరోలు హీరోయిన్లు అందరూ కోరుకుంటారు. హీరోయిన్ ఎందుకు కోరుకుంటుంది? అనేది విధంగా పెట్టడానికి అటు పడ్డాడు. ఒక్క హీరోయిన్సే కాదు, హీరోలు కూడా అసుంట అంటూ ఉంటారు. అర్థం మీకు? నన్ను ఉట్టుకోక నామాల కాకిలాగా ఎందుకంటారు? దే డోంట్ వాంట్ అనవసరంగా ఇది ఇరికిస్తేమో అని. 2 రకాల అమ్మాయిలను ఇరికించే వాళ్ళు కొంతమందిని, జస్ట్ పైకి రావడం కోసం చేసేవాళ్ళు కొంతమందిని. ఇరికించే క్యారెక్టర్ కొంతమంది వాళ్ళు మాట్లాడతారు యూట్యూబ్లో పెట్టి, వేస్ట్ ఫీలోస్ వాళ్ళు పైకి రారు. వాళ్ళు ఎందుకు వేస్ట్ ఫీలోస్ అని పేర్లు చెప్పట్లేదు. ఏం చదివిస్తారు మీరు అని చెప్పి ఆ యూట్యూబ్ గానో వస్తే వస్తాయి, కొంచెం వ్యూవర్షిప్ వస్తే ఏమొస్తాయి. ఫస్ట్ ఫైనల్గా నువ్వు అనుకున్న సాధించలేదు. యూ హ్యావ్ టు బి డిప్లొమాటిక్, గో గెట్టింగ్, యూ హ్యావ్ టు బి గో గెటర్. ఓకేనా? లేని వాస్తవాలు మాట్లాడుకోవాలి కానీ లేని ఎంత ఊహించుకోవటం మాట్లాడుకోవాలి. నేను ఏదో ఒక ప్రసాద్ ల్యాబ్లో దాన్ని మాట్లాడమన్నారు, ఏం ఆడతారు సోది అనమాట. లేకపోతే టగటగా చెప్పేసి వస్తాను. ఒక 20 మంది వచ్చి బయటకు వచ్చి లేకపోతే సెల్ఫీలు మళ్ళీ చెప్పారండి అని. ఇది ఏదో సోది చెప్తారు. 2024లో ఉన్నాం మనం. వాస్తవం తెలుసుకోవాలి. సినిమాలు తీయడానికి వచ్చారు పాపం అక్కడికి వాళ్ళు అందరూ. ఎలా డబ్బులు ఇస్తారు? ఒకడే చెప్పారు మీకు. ఒకడే పెద్ద హీరో అంటే అందరూ ఇస్తారు. చిన్న సినిమాకే పెద్ద కష్టాలని చెప్పాను. అలాగా ఈ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయిని ఎవరో ప్రేరేపించారు అని నమ్మేసింది. ప్లస్ అమ్మాయికి సినిమాలు వస్తున్నాయి. వాట్ ఈజ్ రాంగ్? ఇలాగ ఆన్ బాడీ చేస్తే అతను సినిమాలో నీకు వచ్చేస్తాయనా? అది తప్పది. అటువంటి కుతంత్రంతో చేస్తే నువ్వే దెబ్బతింటావు. అమ్మాయి మనకిద్దరు కావాల్సిన వాళ్ళే, ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు. ఒక అతను నేషనల్ అవార్డు వచ్చింది. ఈ అమ్మాయి ప్రాస్పరస్ ఎస్పైరింగ్ కొరియోగ్రాఫర్. ఇద్దరు పైకి రావాలి. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు మన తెలుగు నుంచి వచ్చారంటే అంతకంటే ఏంటి మనకి? మన సౌత్ ఇండియా నుంచి వచ్చారంటే దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంతేగాని వెనక నుండి పెట్టేవాళ్ళు ఉంటారు. చెత్త నా కొడుకులు చెత్తోళ్ళు అందరూ ఉంటారు. ఇతని తరపున ఉంటారు, అతని తరపున ఉంటారు. కానీ భారీగా మట్టుకు సుమలత వీళ్ళు చెప్పిన తప్పులు చేసి ఉండదు. ప్రొటెక్ట్ చేసుకోదా? ప్రతి స్త్రీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఈవెన్ ఆమెను కూడా ఆమె కూడా కేసు అవుతుంది, అరెస్ట్ చేస్తాము అంటే పెడతారు. నువ్వే పంపించావని పంపించింది అమ్మాయి పై ఎందుకు పంపిస్తుంది? ఒకటి కొట్టిందంటే కొట్టి ఉంటుంది డెఫినెట్ గా. తన మమ్మల్ని ఇంకోటి పట్టుకెళ్ళిపోతుంటే కొట్టదా? అది డెఫినెట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసిన తనే చెప్పింది. అటువంటి చిన్న ఒప్పుకుని పరిహారం కట్టేసి కోర్టుకి ఆఫ్టర్వర్డ్స్ ఇట్ నాట్ హ్యాపెన్ అని అనాలి. ఆ అబ్బాయి కానీ ఈ అమ్మాయి ఏం కావాలంటే నేను పెళ్లి చేసుకోమంటాడు. నేను ఏదో రా అంటాను, కమాన్ అని చెప్పి అంటాను. పెళ్ళ ఒప్పుకో ఏం పర్లేదు అని చెప్తాడు. ఎంతమంది లేవు అని చేత అది పెద్ద ప్రాబ్లం. ఈ అమ్మాయి అతని యొక్క సినిమాలు లాగేసుకోవటం, ఏదో విధంగా అతను ఉంటే మన పైకి రాకపోవటం అంటాం, ఇటువంటి ఎవరు పెట్టారు. అపోజిషన్ గ్రూప్ ఎప్పుడూ ఉంటుంది డాన్సర్స్లో. ఓకేనా? డెఫినెట్గా ఉంటుంది గ్రూప్. అందులో ఇతను కొంచెం డాషింగ్ వెళ్ళిపోతాడు కదా, చదువున్నా లేకపోయినా.
బట్ ఎక్కడ మాట్లాడుతున్నాడు, అది చదువులేనని విన్నాను నేను. ఆల్ ది బెస్ట్ అన్నాడు కూడా. ఎక్కడ నేర్చుకున్నాడు అన్నమాట. ఆల్ ది బెస్ట్ ఉంటుంది ఇంకోటి ఉండును. అలా చాలా మంది అటువంటి క్యారెక్టర్లు ఈ యూట్యూబ్లో మాట్లాడి చెత్తగాళ్ళు కూడా ఉన్నారు. నా గోయింగ్ కమింగ్ ఆ టైంలో మాట్లాడుతూ ఉంటారు అనమాట. నువ్వు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు తెలుగులో మాట్లాడచ్చు కదా, పవిత్రమైన తెలుగులో మాట్లాడుకుంటే వచ్చిరాని ఇంగ్లీష్ గ్రామర్ ఉండదు, ఏముండదు అక్కడ. ఈజ్ వాట్ అంటాడు. అటు ఇంగ్లీష్ వచ్చినట్టు దిగతాడు అందులోను. ఆ విధంగా మనోడు జానీ భాష ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అక్కడక్కడ. అదే ఎక్స్పీరియన్స్. బాంబే తిరుగుతున్నాడు, బాంబే తిరుగుతూ అంత హిందీ, అతను హిందీ వచ్చు, తెలుగు అంటే తెలుగు వచ్చు, తమిళ ఎంతసేపు బాగా నేర్చుకుంటాడు. ఒక 10 సినిమా 20 పాటలు చేస్తే వండర్ఫుల్ సాంగ్స్ చేసాడు అతను. బ్యూటిఫుల్. ఈ గొడవ వచ్చిన తర్వాత ఎవరెవరు చేసాడు అనుకుంటాను అనమాట. బ్యూటిఫుల్ సాంగ్స్ చేశాడు అతను. డెఫినెట్ గా వర్ది, అటువంటి వర్ది వాడిని ఎందుకు పడగొడతారు, ఎందుకు బ్యాట్ చేస్తారు, ఎందుకు బద్నాం చేస్తారు? ఆ అమ్మాయి చేసిన అమ్మాయి పోతుంది. నేను పైకి రావాలని అనుకోవాలి, కానీ డెఫినెట్ గా అతను అసిస్టెంట్ గా నీకు చాలా సినిమా వస్తాయి ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ గా. అటువంటిప్పుడు ఇటువంటివి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలి. ఏ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అటువంటి కల్పించుకుని వాళ్ళిద్దరికి ఏదో చెప్పేసి ఎవరికల్లా పైకి రావాలి, వాళ్ళు మర్చిపోతారు. అదే జరగాలి, అదే జరుగుద్ది కూడా. ఇప్పుడు కావాలని అతన్ని ఇది చెప్పేసి జైల్లో పెట్టించేసి వాళ్ళు చేయకూడదు. వాట్ ఈస్ ఒక టాలెంట్ నొక్కేస్తారు మీరు. అతను తప్పు చేయలేదంటే 100% చేస్తుంటాడు, 100% చేస్తుంటాడు. ఒప్పుకున్నాడు. చేయకుండా ఎవరు ఉండరు. ఒప్పేసుకున్నంత మంచి పని ఇంకోటి ఏమి ఉండదు. లేదా అమ్మాయి చెప్పి అన్నీ కాకపోవచ్చు, 90% ఉండొచ్చు. బాసిజం ఉంటుంది, బాసిజం ఉండదు ఒక అసిస్టెంట్ల మీద. దాని చేత అది ఉండే ఉంటుంది. డెఫినెట్గా ఒప్పుకున్నాడు అంటున్నారు కాబట్టి అది అతనికే మంచిది కూడా. బయట సెటిల్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ ఆప్షన్ ఉంది కోర్టులో. అది ఎవరు చేయాలి? పెద్ద హీరో చేయాలి. పవన్ కళ్యాణ్ కానీ బన్నీ కానీ కూర్చోబెట్టి చేయాలి. చేస్తే దేరాన్స్ ఇతను మనకు వీ విల్ నాట్ లూజ్ అవర్ జానీ మాస్టర్ అండ్ ఆల్సో ఆస్పైరింగ్ గర్ల్. ఆమె కూడా కొత్త కొరియోగ్రాఫర్ వస్తుంది అని నా ఉద్దేశం. ఎప్పుడు కూడా ఇండస్ట్రీని ఎందుకు పడగొట్టేస్తారు? ఇండస్ట్రీలో మన టాలెంట్లు పడగొట్టే కాబట్టి యాక్చువల్గా చాలా చాలా పొరపాటు. మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా కూడా లెట్ దెమ్ గ్రో. వాళ్ళతో పాటు మీరు గ్రో అవ్వాలని కోరుకోవాలి. కానీ వాడు పడిపోతే నేను వస్తాను, రాదు నీకు రాదు. చాలా మంది ఇండస్ట్రీలో అలా ఉంటారు. వాడు పడిపోతే సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా ఫీల్డ్ లో 90% సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ మీద పెట్టేస్తున్నారు, కానీ సినిమా ఫీల్డ్లోనే 90% ఆఫీసులో పోయిందా? రేపు తెలుస్తుంది, పోతుంది అనుకుంటారు అన్నమాట. సినిమా పోతే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నది యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ. అందే కాదు, అందరూ అంతే. వీడి సినిమా కాకుండా ఇంకో సినిమా పోవాలి. మరి అటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఫైల్లో ఉన్న జానీ మాస్టర్ని పడగొట్టడానికి ఎంతో మంది చూస్తూ ఉంటారు. దానికి ఇది తోడైంది అమ్మాయి. అలా కోరుకోకూడదు. అమ్మాయి కానీ నిజంగా షీ నోస్ తెలుగు ఎవరైనా చెప్తే నువ్వు పైకి రావాలని కోరుకోవాలి. నీకు వస్తాయి కూడా. ఇద్దరు కలిసి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడమే మంచి పరిష్కారం. అది ఏ పవన్ కళ్యాణ్ బాగున్నాయో వాళ్ళ ద్వారా జరిగితే వాళ్ళకి కావాల్సిన